హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లేచేసి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ లేస్తే కనుక. అంటే నేను ఈ మధ్య మా అమ్మాయి హాలిడేస్ అనేసి కొంచెం లేట్గా అయితే లేస్తున్నాను, కానీ ఇవాళ మాత్రం డిసైడ్ అయిపోయాను ఇవాళ నుంచి మళ్ళీ రెగ్యులర్ అంటే 5కి లేవట్లేదు, కానీ 5:30కి అయితే లేసేసి పనులన్నీ చేసేసుకుందాము అనేసి. అండ్ పని లేకపోయినా మార్నింగ్ లేచి ప్రశాంతంగా అలా కూర్చున్నాము అంటే భలే పాజిటివ్గా ఉంటుందండి. ఆ నిద్రలో టైం వేస్ట్ చేయటం నాకు అంత ఇష్టం ఉండదు. అది ఎవరి పర్సనల్ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. నాకు మాత్రం పొద్దున్నే లేచి అట్లా కాసేపు ప్రశాంతంగా ఉండటం చాలా ఇష్టం అండి. సో ఇవాళ మార్నింగ్ లేచేసి కొంచెం కాఫీ అయితే తాగి అప్పుడు దేవుడి దగ్గర పూజకైతే వచ్చాను. ఇలా చేస్తున్నానని వేరేలాగా అనుకోకండి, కానీ నాకు బాగా సైనస్ ఉంది, అందుకని కాఫీ తాగి పూజ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇంకా నేను పూజ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేద్దామనేసి వచ్చానండి. ఇవాళ పెసరట్లు చేస్తున్నాను. పెసరట్టు అన్నది మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తామండి. అంటే వీక్లీ వన్స్ అయినా చేయటానికి నేను చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ట్వైస్ కూడా చేస్తాను. బికాస్ చాలా ఈజీ కదండి, మనకు చెయ్యటం ఈజీ. పిండ్లు ఏమీ లేనప్పుడు రాత్రిపూట నానబెట్టేసుకొని పొద్దున్నే చేసేయాలి అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ద హెల్త్ బెనిఫిట్స్, ఇంకా పెసరట్టును మించిన బ్రేక్ఫాస్ట్ అయితే ఉండదు కదా. సో నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జింజర్ అన్నీ మిక్సీలోనే వేసేస్తానండి. మా ఇంట్లో కొత్తిమీర పైన నుంచి వేయటం, ఉల్లిపాయలు పైన నుంచి వేయటం అన్న కాన్సెప్ట్ ఉండదు. అందుకని అన్నీ వేసేసి మిక్సీ పట్టేసి పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. అండ్ పెసరట్లు అంత హెల్దీ ఆప్షన్ మాత్రం పిల్లలకి కూడా ఉండదండి. అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి కూడా పెసరట్టు అన్నది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కిందకి వస్తుంది. అండ్ పెసరట్టు తిన్నాక చాలాసేపు మనకి ఆకలి కూడా వేయదండి. సో మార్నింగ్ 2 పెసరట్లు వేసుకొని తినేసాము అంటే యూ డూ నాట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ జంక్ అనమాట. మధ్యలో మళ్ళీ పెక్కిష్గా ఉండి ఏదో ఒకటి తినటము అట్లా ఏమీ ఉండదు. పెసరట్టు చాలా ఫుల్గా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ చేయడానికి ప్రిఫర్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను బార్లీ పెట్టేసుకున్నానండి. బార్లీ అన్నది హెల్త్కి కూడా మంచిది కదా. సో ఇది పెట్టేసుకొని నేను సైమల్టేనియస్లీ మిల్క్ బాయిల్ చేస్తున్నాను. మిల్క్ బాయిల్ చేసేటప్పుడు ఒక సింపుల్ టిప్ అండి. యాక్చువల్లీ ఇది నారో గిన్నె అనమాట, పొడుగ్గా ఉంటుంది. అండ్ దీంట్లో పాలు తొందరగా పొంగిపోతాయి. సో నేను ట్రై చేశాను ఈ టిప్. నేను చాలాసార్లు చూశాను, కానీ ఇది పని చేస్తుందో లేదో అని నాకు తెలీదు. అందుకని స్పూన్ వేసేసి ఉంచానండి. సో పాలు పొంగలేదు, అట్లా పై వరకు వచ్చినాయి, కానీ పొంగటం అన్నది జరగలేదు. సో దిస్ టిప్ రియలీ వర్క్స్. మిల్క్ బాయిల్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసేసేయండి. సో మిల్క్ పొంగకుండా ఉంటుంది అండ్ మీ స్టవ్ అంతా పాడయ్యి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇక్కడ బార్లీ అయితే ప్రాపర్గా బాయిల్ అయిపోయినాయండి. ఈ బార్లీ వాటర్ మన స్కిన్కి కూడా మంచిది. అండ్ ఆల్సో బాడీలో వేడి చేసినప్పుడు ఆ హీట్ తగ్గించడానికి బార్లీ వాటర్ చాలా మంచిదండి. సో నేనైతే వింటర్స్లో మజ్జిగ, పెరుగు కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. అందుకని ఈ బార్లీ వాటర్ నాకు మా అమ్మాయికి అని పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మా అమ్మాయి టిఫిన్ బాక్స్ అంటే ఆ కేస్ ఏదైతే ఉంటుందో క్యారీయింగ్ బ్యాగ్, దాన్ని వాష్ చేసేద్దాం. హాలిడేస్లో కదా, ఆరిన 1 డే పట్టిన 2 days పట్టిన పెద్దగా మనకి పని లేదు అనేసి దాన్ని వాష్ చేసేస్తున్నాను. ఈ బ్యాగ్ గురించి చాలామంది అడిగారండి. ఇది నేను మినిసోలో కొన్నాను. మనకి హైదరాబాద్లో అయితే ఈ నార్బిట్లో వీటిల్లో ఉన్నాయండి మినిసో. నాకు తెలిసి సిటీ సెంటర్లో కూడా ఉంది. సో ఆ మినిసో షాప్లో చాలా క్యూట్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. మా అమ్మాయి ఏ మాల్కి వెళ్ళినా ఫస్ట్ ఆ మినిసో షాప్ వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. కానీ ఇది మాత్రం ఈ బ్యాగ్ 450 ఎంతో పడిందండి. క్వాలిటీ ఈజ్ రియలీ నైస్. లోపల ఇన్సులేటెడ్ లాగా ఇచ్చారనమాట. సో కొంచెం సేపు అయితే మరీ వేడిగా ఉండదు, బట్ కొంచెం సేపు అయితే వామ్గా ఉంటుంది ఫుడ్. సో అది వాష్ చేసి అక్కడే హ్యాంగ్ చేసేసాను. నీళ్ళన్నీ కారిపోయినాక అప్పుడు నేను
దాన్ని డ్రై చేస్తాను. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ మీద చాలా డస్ట్ పేరుకుపోయిందండి. ఎంత రెగ్యులర్లీ క్లీన్ చేసినా కూడా దీని మీద డస్ట్ అన్నది ఎక్కువ వస్తుంది. అండ్ మోర్ సో ఇప్పుడైతే మా ఇంటి పక్కన ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే 1-2 డేస్ డస్టింగ్ చేయలేదు అంటే మనకి ఒక పెద్ద లేయర్ లాగా ఫామ్ అయిపోతుందండి. సో డస్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ అట్లా చేయకపోతే పర్లేదు అనుకోవటానికి లేదు. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్ అయిపోయింది నాకైతే ఇప్పుడు. అంతకుముందు ఒకరోజు ఓపిక లేకపోతే స్కిప్ చేసేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల ఒక లేయర్ అయిపోతుందండి ఈవినింగ్ అయ్యేసరికి. అండ్ నాకేమో డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ చేసుకోవటం అలవాటు. సో అన్నీ ఓపెన్ చేసి పెట్టేసరికి చక్కగా గాలి అయితే వస్తుంది, గుడ్. బట్ దెన్ దాంతోపాటు డస్ట్ కూడా వస్తుంది. సో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ రెగ్యులర్గా క్లీన్ అయితే చేసుకోవాలి. కన్సిస్టెంట్గా ఇంటిని క్లీన్ చేసుకుంటేనే ఇల్లు నీట్గా ఉంటుందండి. ఇవాళ మొత్తం కష్టపడి అంతా క్లీన్ చేసేసాను. రేపటి నుంచి ఇంకా నాకు ఓపిక లేదు, 1 వీక్ వరకు ముట్టుకోను అంటే మాత్రం మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అవుతాం. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. అండ్ ఇక్కడ ఈ ఆర్గనైజర్ కూడా తీసి క్లీన్ చేస్తున్నానండి. ఈ ఆర్గనైజర్ నేను మార్కెట్ 99 అన్న షాప్ నుంచి తెచ్చానండి. ఇది 100 రూపీస్ లోపలే ఉందండి. 84 90 రూపీసో ఎంతో. ఇదేంటంటే చక్కగా మనం గిన్నెలు తోముకున్నాక ఆ స్క్రబ్బర్స్ అన్నీ వాష్ చేసేసి దీంట్లో పెట్టుకుంటే చక్కగా డ్రై అయిపోతున్నాయి. దీనికి ఆల్ 3 సైడ్స్ హోల్స్ లాగా ఇచ్చారండి. అండ్ యూ కెన్ హ్యాంగ్ ఇట్ ఎనీవేర్. ట్యాప్కి పెట్టుకోవటానికి ఇచ్చారు వాళ్ళు, కానీ నాకు ట్యాప్ మరీ లోగా ఉంటుంది అనమాట సింక్ దగ్గర. అందుకని నేను ఇట్లా స్పెషల్గా దానికి ఒక హుక్ పెట్టి హ్యాంగ్ చేసుకున్నాను. అదర్వైజ్ మీ ట్యాప్ హైట్ ఉంది అంటే ట్యాప్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇంకే హుక్స్ కూడా అవసరం లేదు. ఇట్లాంటి ఆర్గనైజర్స్ మీద మాత్రం మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి. అండ్ చీప్ అండ్ బెస్ట్ చూసుకొని కొనుక్కున్నాము అంటే ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు మనం. అండ్ ఇది మాత్రం ఇక్కడ ఆరేసానండి. ఇంకా దీని ఇష్టం, అది ఎప్పుడు డ్రై అవ్వాలనుకుంటే అప్పుడు డ్రై అవుతుంది అన్నట్టే ఉంది. అండ్ ఇంకా అంటే నిన్న ఊరి నుంచి వచ్చినాక బేసిక్ డస్టింగ్ అయితే చేసుకున్నాను. బట్ దెన్ అన్ని ఏరియాస్ అయితే క్లీన్ చేయలేదండి. పెద్దగా పట్టించుకొని అంటే కాంటాక్ట్లో రాని ఏరియాస్ కొంచెం ఇగ్నోర్ చేసేసాను. సో ఇవాళ అవి క్లీన్ చేస్తున్నాను. లైక్ ఈ షూ ర్యాక్ పైన ఈ ఏరియా అంతా నిన్న నేను ఊరి నుంచి వచ్చినా క్లీన్ చేయలేదు. సో ఇవాళ కొంచెం తరోగా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 4-5 డేస్ అయిపోయింది కదా క్లీనింగ్ జరిగి. సో అన్నీ తీసి నీట్గా వెట్ వైప్తో క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఈ ఫాయర్ ఏరియాలో పెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిఫాక్ట్ నేను పెళ్ళైన కొత్తల్లో కొనుక్కున్నది. లైక్ ఈ పెయింటింగ్ అయితే ఉదయ్పూర్ వెళ్ళినాము మేము అప్పుడు హనీమూన్కి. అప్పుడు కొన్నామండి ఫస్ట్ ఆర్ట్ పీస్ అనమాట. అప్పుడు అది 3000 చెప్తే అబ్బా 3000 అనేసి అది కొన్నాక ఒక ప్రైజ్డ్ పొసెషన్ లాగా దాన్ని చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను. అండ్ ఈ స్టాచ్యూ మాత్రం అరకులో కొనుక్కున్నానండి. నేను వైజాగ్లో కూడా ఉన్నాం మేము. సో అరకు వెళ్ళామన్నమాట. ఫస్ట్ స్కల్ప్చర్ లాంటిది ఇంట్లోకి అన్నది ఇది. సో దీన్ని అరకులో కొనుక్కున్నాను. అండ్ అప్పటి నుంచి ఈ చిన్న చిన్న ఐటమ్స్ కలెక్ట్ చేయటం అన్నవి అప్పుడు నాకు ఎక్కువ లేవండి ఆర్టిఫాక్ట్స్. సో ఆ ఉదయ్పూర్లో కొనుక్కున్న పెయింటింగ్ ఈ అరకులోది ఇట్లా 2-3 ఉండేవి. అండ్ కొన్ని క్యాండిల్స్ పెట్టుకొని ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టి డెకరేట్ చేసుకునేదాన్ని. నాకు ఇల్లు నీట్గా ఉండటం అన్నది అదొక అబ్సెషన్ అనుకోవచ్చు. కానీ ఎవరికి నచ్చింది వాళ్ళది కదా. కొందరికి మంచిగా రెడీ అయిపోయి చాలా బ్యూటిఫుల్గా కనిపించాలని ఉంటుంది. నాకు అంత మేకప్ వీటి మీద అంత ఉండదండి, టు బీ ఆనెస్ట్. బట్ దెన్ ఇంటిని మాత్రం ఎంత బ్యూటిఫుల్గా చేసుకోగలము అన్న దాని మీద అయితే నేను చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఒక ఉర్లీ లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉర్లీ అండి. ఇది కాశ్మీరీ స్టాల్స్ ఉంటాయి కదా, మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా హైదరాబాద్లో, అక్కడ కొన్నాను.
పెళ్ళైన 3-4 ఇయర్స్కి ఎప్పుడో కొన్నామండి. అండ్ ఇది వాళ్ళు 4000 ఎంతో చెప్తే మా వారిని లక్కీగా ఆ రోజు తీసుకెళ్ళాను. ఇంకా మా వారు మాత్రం బార్గెనింగ్ స్కిల్స్ మొత్తం చూపెట్టేసి దీన్ని 2000కి నాకు ఇప్పించారు. నాకు ఇప్పటికీ ఆ ప్రైస్ చాలా గుర్తు. ఎందుకంటే మా మమ్మీనే షాక్ అయిపోయింది మా వారి బార్గెనింగ్ స్కిల్స్ చూసి. అండ్ అప్పటి నుంచి అమ్మంది, నేను అవసరం లేదు నీకు షాపింగ్కి, మీ వారు బాగానే చేసేస్తారు అనేసి. సో అనంత్ ఈజ్ రియలీ గుడ్ విత్ బార్గెనింగ్. అండ్ దీంట్లో ఏంటంటే పాట్‌పురి ఇవన్నీ వేసుకుంటాను. సో ఈ ఫాయర్ ఏరియా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే అన్నీ ఇనీషియల్లీ పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న వస్తువులన్నీ పెట్టుకుంటాను. అండ్ చాలా ప్రెషియస్‌గా పెట్టుకుంటాను ఇవన్నీ. అండ్ ఇక్కడ మాత్రం కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వేసేస్తూ ఉంటే ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తూ ఉంటుందండి ఈ పాట్‌పురిలో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే. అండ్ ఆల్సో పెప్పర్మింట్ ఆయిల్ అన్నది ఎప్పుడు ఇంట్లో ఒకటి పెట్టుకోండి బాటిల్. అదేంటంటే హౌస్ ఫ్లైస్ మస్కిటోస్ రానీయకుండా చేస్తుంది. అండ్ ఇట్లాంటి కొంచెం కాయర్ ఏరియా, సన్ను పడని ఏరియా ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో పెప్పర్మింట్ ఆయిల్ ఎక్కువ వేయండి. సో మస్కిటోస్ అక్కడ బ్రీడ్ అవ్వకుండా ఉంటాయి, హౌస్ ఫ్లైస్ కూడా రాకుండా ఉంటాయి అంట. అండ్ ఈ వుడెన్ ప్యానెల్ ఉంటుందండి ఇక్కడ. దీన్ని నేను ఎవ్రీ డే క్లీనింగ్ అయితే చేయను, 2-3 వీక్స్కి ఒకసారి క్లీన్ చేస్తాను. అంటే పైన డస్టింగ్ మాత్రం వీక్లీ వన్స్ చేస్తాను, కానీ ఈ తరోగా క్లీన్ చేయాల్సి వస్తుందండి. ఇదంతా మాత్రం 2 వీక్స్కి ఒకసారో 3 వీక్స్కి ఒకసారో చేస్తాను. అండ్ ఇదంతా చేసేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుందండి, బికాజ్ ఫింగర్ పెట్టి మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది. టిష్యూనో లేకపోతే క్లాత్ ర్యాప్ చేసుకొని క్లీన్ చేయాలి. అండ్ దిస్ విల్ టేక్ అ హెల్ లాట్ ఆఫ్ టైం. కానీ ఇది చేసేటప్పుడు మా అమ్మాయితో కబుర్లు చెప్పుకుంటూనే పని చేస్తూనే ఉన్నానండి. అండ్ ఇవాళ వీడియో మాత్రం రికార్డ్ చేయడానికి మా అమ్మాయి హెల్ప్ చేసింది. ఎందుకంటే నాకు ఇవాళ కొంచెం లేజీగా ఉందండి ఊరి నుంచి వచ్చినాక. సో ట్రైపాడ్ పెట్టి యాంగిల్స్లో తీసి అదంతా చేయాలి అంటే కొంచెం లేజీనెస్ వచ్చింది. అందుకని తనని హెల్ప్ అడిగితే పాపం రికార్డ్ అయితే చేసి పెట్టింది. అండ్ ఇలాగైతే అంత ఇంపార్టెంట్ లేని పనులు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఊరి నుంచి వచ్చిన వెంటనే బేసిక్ థింగ్స్ ఏంటండి, బట్టలు మాత్రం సూట్ కేసులు ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసుకోవటము, బేసిక్ కిచెన్ని సెట్ చేసుకోవటము, ఇవన్నీ చేశాను. నెక్స్ట్ డే కొంచెం మన బేసిక్ థింగ్స్ సెట్ అయిపోయినాక ఇవన్నీ ఇంకా అంత ఇంపార్టెంట్ కాని ఏరియాస్ని ఇవాళ క్లీన్ చేసుకున్నాను. సో ఇలాగైతే ఇవాళ చాలా ప్రొడక్టివ్గా చాలా ప్లేసెస్ అయితే క్లీన్ చేసుకొని సైమల్టేనియస్లీ ఇంక ఇంట్లో మన లంచ్లు బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదండి. ఎక్కడి నుంచి ఎక్కడ మనకి అంత టైం దొరకదు. బట్ దెన్ ఉన్న టైంలోనే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఇల్లంతా నీట్గా అయితే చేసేసుకున్నాను. అండ్ ఒకలాంటి సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయితే వచ్చిందండి, ఇల్లు మళ్ళీ నార్మల్సీకి వచ్చేసింది అనేసి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో కనుక కొంచెం అయినా హెల్ప్ఫుల్ అయ్యింది అనిపిస్తే, కొంచెం అయినా నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.